యూరియా కోసం అన్నదాతల కష్టాలు అంతా ఇంతా కాదు. చెప్పులతో క్యూలైన్లో వేసి చూసే దుస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లా నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక కథనం. యాసంగి పంటల సీజన్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. అవసరమైన సమయంలో ఎరువులందక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుండటంతో రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్రంలోని తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి 450 యూరియా బస్తాలు చేరినట్టు సమాచారం రావడంతో పరిసర గ్రామాల రైతులు ఉదయం నుంచే అక్కడికి చేరుకున్నారు. అయితే యూరియా పంపిణీ చేయాల్సిన అధికారులు సమయానికి రాకపోవడంతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఎండలో నిలబడి ఉండలేక వయసు మళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. చివరికి క్యూలో తమ స్థానాన్ని కోల్పోకుండా ఉండేందుకు రైతులు చెప్పులు చప్పళ్లను వరుసలో ఉంచి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుల ఆవేదనకు ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మారింది. రైతు ఆవేదనలో మాట్లాడుతూ, పంటలకు ఎరువు అవసరం ఉన్న సమయంలో యూరియా దొరకడంలేదు. అధికారులెప్పుడొస్తారో తెలియదు. గంటల తరబడి నిలబడలేక చెప్పులు పెట్టుకుని క్యూలో ఉన్నాం. యాసంగిలో సాగుచేసిన వరి, ఇతర పంటలకు యూరియా అత్యవసరమని రైతులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం సరిపడిన మోతాదులో యూరియా సరఫరా చెయ్యకపోవడంతో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం రోజంతా పనివదిలేసి రావాల్సి వస్తోందని, చివరకు యూరియా దొరుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరో రైతు మాట్లాడుతూ, రైతు అంటే ఎవరికీ పట్టడం లేదు. సరిపడిన యూరియా ఇస్తే ఇలాంటి పరిస్థితులుండవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన మేర యూరియా సరఫరా చేయాలని, పంపిణీలో పారదర్శకత తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలు చెప్పులతో క్యూలో నిలబడే పరిస్థితి మారాలంటే ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం ప్రతినిధి సతీష్ నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిగో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నువ్వు చెప్పులు కాడ నిలబడండి, వాళ్ళే తీసుకుంటారు.